హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ వెజ్ బ్రెడ్ శాండ్విచ్ తయారు చేస్తున్నాం. దీనికి కావాల్సిన స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. దీనిలోనే మనం సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, క్యాబేజీ, ఉప్పు, కారం వేసుకొని మంచిగా 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఆయిల్లోనే మగ్గనివ్వాలి. ఇట్లా 5 మినిట్స్ వరకు మంచిగా బాగా మగ్గిపోతాయి. తర్వాత బ్రెడ్ టోస్టర్ అని తీసుకొని 2 సైడ్స్ మంచిగా నెయ్యి రాసుకోవాలి. శాండ్విచ్ అనేది నెయ్యితో చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత మనం తీసుకునే బ్రెడ్కు టమాటా కెచప్ వేసుకొని 2 బ్రెడ్లకు టమాటా కెచప్ వేసుకొని మొత్తము టమాటా కెచప్ పట్టనివ్వాలి. తర్వాత దానిపైన కొంచెం మిరియాల పొడి వేసుకొని మనం తయారు చేసుకున్న క్యాబేజీ, క్యారెట్ కర్రీని వేసుకున్న తర్వాత కొంచెం దానిపైన చీజ్ వేసుకొని మనం బ్రెడ్ టోస్టర్లో పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకోవాలి. 2 సైడ్స్ బాగా కాలనివ్వాలి. మనం దీనిలో కొంచెం చీజ్ వేస్తే మనకు తింటుంటే సాగుడు గుణం వస్తుంది కాబట్టి మంచిగా కొంచెం చీజ్ అనేది వేసుకోవాలి. ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే ఊకోవచ్చు. దీనికి ఏమీ లేదు. చీజ్ వేసుకోకుండా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇట్లా ఒక సైడ్ కాలాక ఇంకొక సైడ్ కాల్చుకోవాలి. మళ్ళీ మనం మధ్యలో చూసుకోవాలి. మనకు శాండ్విచ్ అనేది రెడీ అయిపోయింది. తర్వాత దీని శాండ్విచ్ అనేది ప్లేట్లోకి తీసుకోవాలి. 2 సైడ్స్ బాగా కాలిపోయింది. తర్వాత మనము దీని పేనం పైన కూడా చేసుకోవచ్చు. టోస్టర్లోనే చేసుకోవాలని ఏం లేదు, పేనం పైన కూడా చేసుకుని బాగానే వస్తుంది. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని మనం ఇట్లా క్రాస్లా మధ్యలో కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే మనకు ఏ విధంగా కర్రీ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కనబడుతుంది. ఇప్పుడు మనకు శాండ్విచ్ అనేది బాగా వచ్చింది. ఇది టమాటా కెచప్ తింటే చాలా బాగుంటుంది. ఎంతో టేస్ట్ గల వెజ్ శాండ్విచ్ అనేది రెడీ అయిపోయింది. ఒక 2-3 మినిట్స్లో తయారు చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేసుకున్న రెసిపీ. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.